నమస్తే, నేను సిరి. సో ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిన. సో లేట్ చేయకుండా ఆ మీమ్స్ ఏందనేది అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో ఫస్ట్ మీమ్ వచ్చేసి 75% హాజరు లేకపోతే స్కూల్ పిల్లలకి అమ్మఒడి ఇవ్వమని నిబంధన పెట్టిన వాళ్ళే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. వీళ్ళకి ఎమ్మెల్యే పదవులు అవసరమా? జీతాలు సౌకర్యాలు అవసరమా? మనం చూస్తుంటే ఇక్కడ కొంతమంది నాయకులు ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే రాను, లేకపోతే ఇంకా వీళ్ళ గొంతమ్మ కోరికలు ఏంటంటే నాకు కూడా సీఎం కి ఇచ్చిన ప్రోటోకాల్ ఇవ్వాలి. ఏంటి సార్ ఇది? నాకు అర్థం కాదు. అసెంబ్లీలో ఎట్లుండాలి, ఎమ్మెల్యే అయితే ఎట్లాంటి ప్రోటోకాల్ ఉంటది, ముఖ్యమంత్రి అయితే ఎట్లాంటి ప్రోటోకాల్ ఉంటది, గది కూడా తెలియదా సార్ మీకు? ఏందో ఏమో మేము కూడా అట్లనే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే లుక్అవుట్ ఆర్డర్స్ అంట, అక్కడికి పోయి దాక్కో. మనకు తెలుసు కదా, లుక్అవుట్ ఆర్డర్స్ జారీ చేస్తే ఎవరెవరు ఎక్కడెక్కడికి పోయి దాక్కుంటారో, వాళ్ళు ఎక్కడ వెళ్తారో కూడా తెలుసు కదా. అదే అనమాట ఈ మేము కూడా. అండ్ ఇక్కడ చూస్తే చాచా నెహ్రూ, మన నెహ్రూ గారు. అండ్ ఇక్కడ చూస్తే చాచాని లేపేసిన నెహ్రూ. ఇక్కడ పైన మీరు చూడొచ్చు, పైన కింద ఏంటనేది తేడా కొంచెం అంటే కీన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫోటోలలో తేడా ఏందని తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే నాడు అవమానం నేడు పట్టాభిషేకం. మనం చూసినట్టయితే ట్రిపుల్ గారు గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎంపీగా ఉండి తన ఆ పార్టీలో ఉండి తను ఎంత వరకు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారో మనం చూసినాం. అందులో జరిగే ఎన్నో విషయాల్ని తను లేవనెత్తినందుకు ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన మనకి ఏపీ డిప్యూటీ స్పీకర్ గా అయితే ఆయన నామినేట్ అయిపోయారు. అక్కడ కూర్చున్నారు. సో ఇవాళ నుంచి మరి ఈ సందర్భంగా ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ట్రిపుల్ గారు ఉన్నారు కాబట్టి మరి అసలు అసెంబ్లీకి ఇంకా రారేమో ఈ 5 years కూడా. చూద్దాం మరి ఏమైద్దో. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, శ్రీరెడ్డి ఎవరో మాకు తెలీదు, తనకి మా పార్టీకి సంబంధం లేదు. ఎన్ని అసలు ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే భయం వేసేది, అట్లాంటి పోస్టులు ఉండేవి అనమాట. అయితే పాపం ఇక్కడ చూడండి, చిలక ఏ తోడు లేక ఏటేమమ్మ ఒంటడి నడక తెలిసి అడిగేసి నావే ఎడారంటి ఆశల వెనక. ఇదనమాట శ్రీరెడ్డి పరిస్థితి. ఎట్లా ఉందంటే ఆ రోజేమో ఆమె పెట్టిన పోస్టులన్నింటినీ కూడా మస్తు ఎంకరేజ్ చేసిండు, ఇట్లనే మాట్లాడని చెప్పేసి కూడా చాలా మంది, అంటే ఆమెను ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఏ పార్టీ వాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే మాకు ఆమెకి ఎట్లాంటి సంబంధం లేదని చెప్తుండ్రు. మరి ఇది వాళ్ళకే తెలియదు. వాళ్ళకి అది అలవాటే కదా. అవసరం ఉన్నంతసేపు ఒకలాగా ఉంటారు, అవసరం తిన్నాక ఇంకోలాగా ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టే గుంటూరులో బస్ స్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలు ఇచ్చి ఎంతో సంతోషంగా భోజనం చేస్తున్న స్విగ్గీ బాయ్. అండ్ మనం చూసాము గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్స్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీపిచ్చేసి తర్వాత ఇట్లాంటి క్యాంటీన్స్ ఇట్లా అంటే 5 రూపాయల భోజనం లాంటివి ఎక్కడ కూడా మనం గత 5 సంవత్సరాలు అయితే ఎక్కడ చూడలేదు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చంద్రబాబు అన్నా క్యాంటీన్ లో పెట్టి చాలా మంచి పని చేసావు బాబు గారు. సో ఏంటంటే చాలా మంది పేదవాళ్ళు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఎఫర్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. సో ఇట్లా 5 రూపాయలకి భోజనం దొరుకుతుంటే కుటుంబం మొత్తం తినే అవకాశాలు చాలా వరకు ఉండేది. అంటే డైలీ అంటే రోజు వారి కూలీగా చేసే వారి పరిస్థితి తెలుసు. వాళ్ళకి 5 రూపాయల భోజనం అనేది చాలా అంటే వాళ్ళ కడుపు నిండి ఒక ఇదన్నమాట. సో థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్న క్యాంటీన్స్ ని తీసుకొచ్చినందుకు. అండ్ ఇక్కడ చూస్తే వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించిన జగన్. తలలు కొట్టుకుంటున్నారు అందరూ బయట. ఏమని కొట్టుకుంటున్నారు? సజ్జల చేయబట్టే పార్టీ మొత్తం పుట్టి మునిగింది. అసలు ఈ సజ్జలనేవి తీసి పక్కన పెడితేనే ఈ పార్టీకి ఏమన్నా ముందు భవిష్యత్తు ఉంటుంది అంటే మళ్ళీ తీసుకొచ్చానని కోఆర్డినేటర్ చేసింది. ఇక్కడ చూస్తే నిజంగా నేను చెప్పిందే కనబడుతుంది. ఇక్కడ కూటమి ఫ్యాన్స్. ఈ సీన్ వచ్చేసి మనకి మీరు బిచ్చగడ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సీన్ ఏంటి అనేది. సో అదనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఏపీ పోలీస్ హ్యాపీ దివాళీ పేటిఎం బ్యాచ్ అయిపోయింది కదా, మీకు కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. అది దీపావళి ఏంటి అనేది మీకు అర్థమై ఉంటది. ఇప్పుడిప్పుడు అరెస్టుల పర్వం స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా ఎట్లుంటుందో మనకి మన ఇమాజినేషన్స్ లో కూడా ఉండదు అనమాట. అట్లా ఉంటది అనమాట దివాళీ అక్కడ. ఈ 5 ఏళ్లలో నేను కోరుకున్న వ్యక్తి అసెంబ్లీకి రావాలి, అతను వచ్చినప్పుడు నాకు 1 గంట సమయం ఇవ్వాలి, స్పీకర్ గారిని కోరుతున్నా కింజారపు అచ్చం నాయుడు. అండ్ ఇక్కడ చూస్తే ఏరా అసెంబ్లీకి వస్తావా? ఇక్కడ చూస్తే లెవెన్ రెడ్డి, ఇంత ప్రేమగా పిలిస్తే ఎవడైనా వస్తాడా? సో ఇదనమాట. సో మనకు తెలుసు ఏం జరిగింది అసెంబ్లీలో ఇంతకు ముందు గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడుతోని ఎవరెవరు ఎట్లా బిహేవ్ చేశారు ఏందనేది మనం చూసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ సీన్ ఎప్పుడైనా కూడా కర్మ అనేది బూమరంగ్ అనమాట. మనకి
అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే టైసన్ ఫ్యాన్స్, నువ్వు ఆ లైగర్ తో దెబ్బలు తిన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది వీడిడ్డే మిస్టేక్. అండ్ నిన్న చూసినట్టయితే టైసన్ గారికి ఇంకా ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ కి బాక్సింగ్ జరిగితే అందులో టైసన్ గారు ఓడిపోయారనమాట. సో అప్పుడే లైగర్ లో చూసినప్పుడే అసలు నిజంగా లైగర్ లో ఆయన యాక్ట్ చేసినప్పుడే ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఆయన మీద హోప్స్ నిజంగానే వదులుకున్నారు. ఎందుకంటే ఒక అట్లాంటి అంటే ఆయన ఎంత పెద్ద బాక్సర్ అనేది మనకు తెలుసు, కానీ ఆయన లాస్ట్ ఆ క్లైమాక్స్ అది చూసిన తర్వాత నిజంగానే వీడిడ్డే మిస్టేక్ అండి. అండ్ ఇక్కడ చూస్తే అక్క చెల్లెమ్మల అభిమానం ఆప్యాయత ఏమయ్యాయో తెలీదు, ఎన్నికల్లో ఘోర ఓటమై అనంతరం జగన్ రెడ్డి ఆడిట్ చేస్తే బయటపడ్డ లెక్కల బొక్కలు, అమ్మఒడి వాహనమిత్ర చేయూత పథకాల లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సినవి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మళ్లించిన వైసీపీ ప్రభుత్వం. ఎన్నో పథకాలు, ఎన్నో రకాల పథకాలు, అసలు ఇన్ని పథకాలు ఇచ్చినాం అన్ని పథకాలు ఇచ్చినాం అని చెప్పడం తప్ప, బటన్ నొక్కుడు తప్ప ఎప్పుడు కూడా నిజంగానే ఆ లబ్ధిదారుల అకౌంట్లకి వెళ్ళినాయా లేవా అనేది మాత్రం నిజంగా తెలియదు. ఎందుకంటే అప్పట్లో మన గతంలో చూసినట్టయితే కొంతమంది బయటకు వచ్చి మా అకౌంట్లో అయితే ఏం పర్లేదని చెప్పినది అయితే చాలా వరకు మనం చూసాం. ఇక్కడ సైకో స్కీమ్ అని చెప్పేసి వైసీపీ సర్కార్లో కళ్ళు తెరిచిన స్కామ్ అని చెప్పేసి సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము మనం ఇది గతంలో చూసాము. అండ్ ఇక్కడ చూస్తే నువ్వు పెట్టిన పథకాలు ప్రజలకి చేయడం లేదు అని మేము 5 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాం, నువ్వు ప్యాలెస్ లో పబ్జీ ఆడుతూ పట్టించుకోలేదు. ఇది అన్నమాట కథ. జగన్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి పారిపోతుంది, అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా పారిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు అందులో నుంచి వైదొలి అంటే మేము స్వచ్ఛందంగానే వైదొలుగుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే ఇప్పుడు అసెంబ్లీకి కూడా వాళ్ళు రావట్లేదు, మొత్తం ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తే భయపడతామా అనే అది ఈ డైలాగ్ మనకి చాలా వరకు సోషల్ మీడియాలో మనం చూడొచ్చు, ఇప్పటికి కూడా ఆ వీడియో ఉంటది. అదంతా అప్పుడండి 151 సీట్లు ఉన్నప్పుడు. ఇప్పుడు మా జగనన్న భయపడి అసెంబ్లీకి రావడం లేదు. నిజంగానే ఇంత అడుగుతున్నా కూడా ప్రతిపక్ష హోదా అంటున్నాడే తప్ప పులివెందుల ఎమ్మెల్యేగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు, ఇది మాత్రం ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అనేది నేను అడుగుతున్న క్వశ్చన్ అనమాట. రావాలి కదా యాజ్ ఎమ్మెల్యేగా, పులివెందులో ప్రజల కష్టాలు పులివెందులకు కావాల్సిన అడగాలి కదా, అది కూడా అడగట్లేదు. సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు, విష నాగులతో పాటు అనకొండని పట్టుకోవాలి, నన్ను మా అమ్మ విజయమ్మను తిట్టించారు, పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల ధ్వజం. మనకు తెలిసిందే సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాని ఎన్ని రకాలుగా అంటే మంచి కోసం కాకుండా చెడు కోసం ఇలాంటి పోస్టులు పెట్టి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, ఆడియో మెసేజ్లు ఇట్లాంటివి ఎన్ని పెట్టినో మనం చూసినాం. సో అందులో షర్మిల గారిని కూడా విజయమ్మన్ గారి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడింది కూడా మనం చూసినాం. అయితే అక్కడ ఏపీ ప్రజలు ఇంత నీచంగా తయారయ్యారేంటి సార్ లెవెన్ రెడ్డి, నేను ఇలాగే చేస్తా, నీకు నచ్చకపోతే నోరు మూసుకొని ఉండు, మనకు తెలుసు కదా టెంపర్ లో డైలాగ్ అదనమాట. ఇప్పటివరకు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం అయితే ఏపీ రాష్ట్రాన్ని ఎంత దోచుకోవాలో అంత దోచేసుకున్నారు. మొత్తానికైతే ఏపీ రాష్ట్రాన్ని అయితే అప్పుల కూపంగా లెక్క మార్చేసిండు. ఇక్కడ చూసినట్టయితే మస్తు ఇట్లా గవర్నమెంట్ డెబిట్ అని, పబ్లిక్ అకౌంట్స్ ఎలిజిబిలిటీస్ అని చెప్పేసి, కార్పొరేషన్ డెబిట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, పవర్ సెక్టర్ కి, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ కి, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని చెప్పేసి ఇట్లా 2019 నుంచి 2024 వరకు చేసిన అప్పులు చూస్తే జగన్ చేసిన అప్పు ఇప్పటి వరకు 9,74,556 కోట్లమని తేలింది. అసలు ఏంది ఇది, ఈ అప్పులు మరి వడ్డీలు కట్టేసరికి అయిపోతుందా, అసలు వడ్డీలు ఎప్పుడు కట్టాలి, ఈ అప్పు ఎప్పుడు తీర్చాలి మరి మాకు తెలియదు. దీనికోసం అయితే చాలా మంది నాయకులు అయితే ఇప్పుడైతే మస్తు కృషి చేస్తుండ్రు. ఆ ఏపీకి వనరులు తీసుకురావాలి, నిధులు తీసుకురావాలి, చాలా ఎన్ఆర్ఐ అంటే ఎక్కడెక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వ్యాపారాన్ని కూడా వృద్ధి చేయాలని చెప్పేసి చాలా వరకు అయితే చూస్తున్నారు. మరి ఏమైతే చూడాలి ముందు ముందు. అండ్ ఇక్కడ చూస్తే జగన్ అబద్ధం అంటే ఏంటి నాన్న, మహామేత, మనం అబద్ధాలు మాట్లాడడం కదరా, కాబట్టి మనకి దాని అర్థం తెలియదురా అబ్బాయి, ఇదనమాట. వాళ్ళు అబద్ధాలు మాట్లాడారు కాబట్టి అబద్ధం అంటే తెలియదు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వైసీపీ సైకోని పోలీసులకు పట్టించిన అంబటి లెమన్ రెడ్డి. మనోడే అనుకున్నా, పగోడు వీడు అదనమాట. మనకి మీకు అర్థమై ఉంటది. అండ్ ఇక్కడ చూస్తే తప్పుడు ఆరోపణలతో భయపెట్టాలని చూడకు, భయపడడు, నిలుస్తాడు, గెలుస్తాడు. ఒరేయ్ అన్న భయపడడు అని చెప్తాడు, కానీ అసెంబ్లీకి మాత్రం రాడు. ఇప్పుడు ఇదే చర్చ అండి, అసెంబ్లీకి అసలు ఎందుకు రావట్లేదు? భయపడనని చెప్తుండు, సీఎం కి ఇచ్చిన ప్రోటోకాల్ కావాలంటున్నాడు, ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. అసలు అసెంబ్లీకి రావాలంటే ఇవన్నీ ఎందుకు ఆయనకి నాకు అర్థమైతలేదు. అండ్ ఇక్కడ చూస్తే శాసనసభలో మీ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరత్తుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను. ఇది అంబటి రాంబాబు గారు పెట్టిండ్రు. కింద వీళ్ళు చూడండి ఏం పెట్టిండ్రు. నువ్వు రాజకీయ నిష్క్రమణ చేయడం ఏంటి? ఆల్రెడీ కూటమి నీకు రాజకీయ రిటైర్మెంట్ ఇచ్చిందిగా రాంబాబు, ఇదన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే జగన్ ఇంట్లో తిరుమల సెట్, మాక్ అసెంబ్లీ అని ఇంట్లో సెట్ వేసి మనకు తెలుసు కదా సెట్ వేసేది. సో ఇంతకుముందు చూస్తే లాస్ట్ సంక్రాంతికి ఎలాంటి సెట్లు వేశారు ఏందనేది చూసినాం కదా, ఇది కూడా సెట్ వేసేమని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ చూస్తే సోషల్ మీడియా సైతాన్లకి జగన్ నాయకుడు, నన్ను మా అమ్మని కూడా తిట్టించింది జగనే, వైఎస్ షర్మిల. ఆస్తి అధికారం కావాలా, అమ్మ చెల్లి కావాలా అంటే ఆస్తి అధికారమే కావాలంటాను అని జగన్ అంటున్నట్టు ఇక్కడ ఒక మీమ్ అయితే చేసిండు. సో ఇదనమాట. అండ్ ఇక్కడ చూస్తే జగ్గు మహారాజ్, ఇది గొడ్డలి పట్టుకున్న యమధర్మరాజ కథ. మనం చూసాం డాకు మహారాజ్ది బాలకృష్ణ గారి మూవీ వస్తుంది కదా, సో దానికి ఇది బాగా సెట్ అయింది. వాళ్ళకి గొడ్డల గురించి మనకి స్టోరీ తెలిసిందే కదా ఏమైంది అనేది, దాని గురించి అయితే ఇక్కడ చెప్తున్నట్టు అనిపించింది. సో ఇదండి సోషల్ మీడియాలో ఈ రోజు ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్. ఇట్లనే మరికొన్ని మీమ్స్ తోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.